హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరందరూ కూడా సూపర్కే ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అన్నట్టు ఏంటి ఇవాళ మాస్ టాక్స్కి కొంచెం డెకరేషన్ ఎక్కువైందే అనుకుంటున్నారా? ఇవాళ నా బర్త్డే సందర్భంగా మీ అందరి కోసం ఒక బ్యూటీ టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో ఎంతమందికి ఉండదు మన స్కిన్ బ్యూటిఫుల్గా గ్లో అవుతూ ఉండాలి అని చెప్పి నేను ఫస్ట్ చేయెత్తుతాను. సో దానికోసం ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను యూస్ చేస్తున్న ఒక న్యాచురల్ యాంటీ ట్యాన్ ప్యాక్ గురించి మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా మన స్కిన్ చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. మనం ఎండలో తిరిగినా లేదంటే ఇంట్లో ఉన్నా కూడా చాలా డస్ట్ మన స్కిన్ మీద అక్యుములేట్ అయిపోయి స్కిన్ అంతా డెడ్ సెల్స్ ఫామ్ అయిపోయి లైఫ్లెస్గా అయిపోతూ ఉంటుంది. జనరల్ యూట్యూబర్స్ లాగా ఇలా నల్లగా ఉన్న మొహం ఇలా తెల్లగా అయిపోతుంది, మా క్రీమ్ యూస్ చేయండి అని ఇలాంటి ఫాల్స్ ప్రామిస్లు అయితే నేను ఎప్పుడూ ఇవ్వను. నేను పర్సనల్గా యూస్ చేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండి మంచి రిజల్ట్ ఇస్తేనే నేను వాటిని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ వీడియోస్ వల్ల మనకి కొంచెమైనా హెల్ప్ అయింది అని ఒక్కసారి మీకు అనిపించిన నా యూట్యూబ్ జర్నీని సపోర్ట్ చేయడానికి మాస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా బర్త్డే సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మనలో ఎంతమంది స్కిన్ చాలా బ్రైట్గా గ్లో అవ్వాలి అనేసి బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు, బ్లీచ్ యూస్ చేస్తారు, ట్యాన్ ప్యాక్స్ యూస్ చేస్తారు, వైటనింగ్ క్రీమ్స్ అని డిఫరెంట్ అన్నీ యూస్ చేస్తారు కదా. ఇలా కెమికల్స్తో కూడినవి ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తే పర్లేదు, కానీ తరచూ వాడకూడదు. కలర్ అనేది మనకి జెనెటికల్గానే రావాలి. నువ్వు ఎన్ని సోప్స్ వాడినా ఎన్ని క్రీమ్స్ వాడినా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారు. ఇలాంటివన్నీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్స్ ఆల్ బిజినెస్ ట్రిక్స్. బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన స్కిన్ని మనం కాపాడుకోవాలి. మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా నేను ఒక సీక్రెట్ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నాను. దాన్ని మీకోసం ఇవాళ చెప్పేస్తున్నాను. స్కిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఈ ప్యాక్ని ఎవరెవరు యూస్ చేయాలి? టీనేజ్ పిల్లలైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ క్వశ్చన్, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేయాలి? డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, సెన్సిటివ్ స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూజువల్గా మనకి హ్యాండ్స్ మీద, ఫింగర్స్ మీద జస్ట్ ఈ జాయింట్స్లో కొంచెం బ్లాక్గా అవుతూ ఉంటుంది కదా. ఈ ప్యాక్ పెట్టుకున్నాక చూడండి, ఖచ్చితంగా ఈ బ్లాక్నెస్ అయితే తగ్గుముఖం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి? ఈ ప్యాక్ని ఇట్లా మనం జస్ట్ బ్రష్తో మన స్కిన్ మీద, నెక్ మీద అండ్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే మన బాడీ పార్ట్స్, మన హ్యాండ్స్ మీద ఎక్కువగా ట్యాన్ అయ్యే పార్ట్స్ ఇవే కాబట్టి వీటి మీద మనం అప్లై చేసుకొని మినిమం 30 minutes to 45 minutes అయితే పడుతుంది ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి. అంతసేపు ఉంచుకోలేము అంటే జస్ట్ ఒక 20 minutes పెట్టుకొని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు, లేదంటే స్నానం చేసేయచ్చు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఇది మనం అంతసేపు ఈ ప్యాక్ని మనం మీద పెట్టుకొని వాష్ చేసేసుకున్నాక స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం మీ హ్యాండ్స్ పైన అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes పెట్టుకొని వాష్ చేసేసి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. తర్వాత ష్యూర్గా మీరు మీ ఫేస్కి అయితే యూస్ చేస్తారు. మై పక్కా ప్రామిస్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ర్యాష్ రా. బిలీవ్ మీ, ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని యూస్ చేసి దాని రిజల్ట్ చూసాక మళ్ళీ మీరు మన మాస్ టాక్స్ ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో కింద థ్యాంక్ యూ సో మచ్ అని అయితే కామెంట్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ సూపర్ ప్యాక్. ఇది మంత్లీ వన్స్ అలా యూస్ చేస్తే సరిపోతుంది. బట్ మేము ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉంటాం, తరచూ ట్యాన్ అయిపోతూ ఉంటాం, ఆర్ఎల్స్ డస్ట్ ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనే వాళ్ళైతే 2 to 3 weeks ఒకసారి యూస్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ న్యాచురల్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్యాక్ తయారీ కోసం 2 spoons రైస్ ఫ్లోర్ అంటే 2 spoons బియ్యం పిండి అండ్ 2 spoons మైదా తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా కొంతమంది ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బియ్యం పిండి చాలా వైట్గా ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది అండ్ మైదా ఆఫ్ వైట్లో అంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇలా కొంచెం హనీ అండ్ పాలు మిక్స్ చేసుకొని మొత్తం ప్యాక్ని బాగా కొంచెం థిక్గానే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా లూజ్గా కలుపుకున్నారు అంటే మన స్కిన్ మీద నుంచి ఇది జారిపోతూ ఉంటుంది, నిలవదన్నమాట. అందువల్ల నేను చూపించే ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాలి అండ్ కొంచెం థిక్ లేయర్గా అప్లై చేసుకోవాలి కదా. ఎంత ఈజీయో కదా ఈ యాంటీ ట్యాన్ ప్యాక్ చేసుకోవడం జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.